ఒకానొకప్పుడు వింధ్యపర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలుండేవి. అందులో అలకనంద అనేదానికి అమరసింహుడు రాజు. అతడి తండ్రి అమరసింహుడు 20 ఏళ్ల వయస్సువాడై ఉండగా కాలధర్మం చెందాడు. అతడికి పొరుగున ఉన్న చిన్న రాజ్యాలను జయించి చక్రవర్తిననిపించుకోవాలనే కోర్కె ఉండేది. అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు. అమరసింహుడి ఆలోచనలనెరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణ కాంక్ష కూడదని, వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజానూకూలంగా పాలిస్తూ ప్రజలచేత మెప్పు పొందమని హితబోధ చేస్తుండేవాడు. కాని అమరసింహుడికి మంత్రి హితబోధలు నచ్చేవి కావు. అతడు మంత్రితో, మంత్రివర్యా, మీరలా చూస్తూ ఉండండి. అతి స్వల్పకాలంలోనే నేను అంతులేని ధనం ఆర్జించి దానితో పెద్ద సైన్యాన్ని తయారుచేసి మన పొరుగున ఉన్న చిన్నాచితుకు రాజ్యాలను జయిస్తాను. ఆ తరువాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అనేవాడు. అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు. దాని ప్రకారం అతడు తనకున్న కొద్దిమంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకురమ్మన్నాడు. ఈ జరుగుతున్న బందిపోట్లు గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నట్టు చెప్పారు. వాళ్లు బందిపోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపేశారు. ఈ చిన్న రాజుల్లో ఒకడైన వజ్రపురి రాజు తన దూతను అమరసింహుడి వద్దకు వెళ్లి సంగతి అతడికి వివరించమన్నాడు. అలా వచ్చిన దూతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు, ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు, మా దేశంలోనూ అఘారిత్యాలు చేస్తున్నాయి. మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులమయంగా ఉండడంతో వాళ్ల ఆటలు సాగుతున్నవి. సరే, బందిపోటు ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నమేదో నేను చేస్తాను. మీ రాజుగారికి ఈ సంగతి చెప్పు అని జవాబిచ్చాడు. మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ, మహారాజా, మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధం. ఏదో ఒకనాడు నిజం తెలుసుకొని పొరుగురాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు. ఇందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి, మహామంత్రి, భయపడకండి. ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేనిప్పుడు కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను సమాయత్తపరిచి వాళ్లమీద ఎదురుదాడి చెయ్యగలను. అపాయాన్ని శంకించకండి అన్నాడు. ఆ తరువాత నెల తిరక్కుండానే వజ్రపురిరాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది అమరసింహుడేనని తన వేగుల ద్వారా తెలుసుకొని హఠాత్తుగా అలకనంద కోట మీద దాడి చేశాడు. ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాలుగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవడంతో కోటను రక్షించేవారి ఎవ్వరూ లేకపోయారు. రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్యమార్గాన కోటనుంచి తప్పించుకొని, మహామంత్రి, ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చెయ్యవలసిందేమిటి అనడిగాడు. దానికి మంత్రి శాంతంగా, నేనిప్పుడు మహామంత్రినీ కాదు, మీరు మహారాజు కాదు. మీ అన్యాయార్జితం మీకు పొరుగురాజ్యాలు జయించి పెట్టకపోగా మీ ప్రాణానికే ముప్పు తెచ్చింది. మీరు తక్షణం ఎటైనా పారిపోండి అన్నాడు. అమరసింహుడు మారు మాట్లాడలేక దాపులనున్న కొండలకేసి పరిగెత్తాడు. ఈ కథలోని నీతి, అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పటికైనా ఆపదనే తెచ్చిపెడుతుంది. దురాశ పతనానికి దారితీస్తుంది.